బ్యాటింగ్లో వరుసగా వికెట్లు కోల్పోవడం, బౌలింగ్లో పవర్ ప్లేలోనే ధారాళంగా పరుగులిచ్చుకోవడం తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ తర్వాత మాట్లాడిన ధోని తమ ఓటమికి గల కారణాలైతే తెలిపాడు. ఈ సీజన్లో అద్భుతంగా రాణించిన కుర్రాలకు విలువైన సలహాలు కూడా ఇచ్చాడు. మా లక్ష్యం పోరాటదగినదే, అయితే వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల చివరిలో వేగంగా పరుగులు చేయలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోతే లోయర్ ఆర్డర్ పై ఒత్తిడి పెరుగుతుంది. 20 ఓవర్లు ఆడలేకపోతాం. డెవాల్డ్ బ్రేవిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను రిస్కీ షాట్స్ కూడా ఆడాడు. మా రన్ రేట్ కూడా బాగానే ఉంది, కానీ లోయర్ ఆర్డర్ పై మేము కొంచెం మెరుగవ్వాలి. వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టుకు నష్టం చేసింది, కానీ లోయర్ ఆర్డర్ లో మేము కొంచెం మెరుగవ్వాలి. వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టుకు నష్టం చేసింది. అన్షుల్ కంబోజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సీమ్ మూవ్మెంట్ లేకపోవడంతో స్వింగ్ రాబట్టలేకపోయాడు, కానీ అతను చాలా వేగంగా బౌలింగ్ చేయగలడు. ఈ రోజు అతనే మా బౌలింగ్ బాధ్యతను అయితే తీసుకున్నాడు. కంబోజ్ మంచి యార్కర్లు కూడా వేయగలడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే 20 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 43 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రేవిస్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు. శివన్ దుబే 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులతో రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో యుజ్వేంద్ర సింగ్ 47 పరుగులిచ్చి 3 వికెట్లు తీగా, ఆకాష్ మధ్వాల్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే, వనింద్ హసరంగా తలా ఒక వికెట్ తీశారు. మరోసారి ధోని జిడ్డు బ్యాటింగ్ సిఎస్కే కొంప ముంచింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 57 పరుగులు. సంజు శాంసన్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు. ధ్రువ్ జురేల్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 36 పరుగులతో రాణించాడు. చెన్నై బౌలర్లో రవిచంద్రన్ అశ్విన్ 41 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీగా, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ తలా ఒక వికెట్ తీశారు.